హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మీ అందరి కోసం మీరందరూ చూస్తారని బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈరోజు టేస్టీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, ఎందుకంటే ఇది హెల్దీ, మైదా ఎక్కువ వాడరు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. కొంచెం 3 eggs అయితే తీసుకున్నా నేను. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా అయితే మీరు వేసుకోండి. కొంచెం కలర్ కోసం అండ్ న్యాచురల్ కాబట్టి కొంచెం పసుపు, ఉప్పు అన్నీ తక్కువ వేసుకోండి, మరి మీ టేస్ట్ బట్టే వేసుకోండి. కొన్ని ఆనియన్స్, టమాటోస్. ఇవేంటంటే మనం నార్మల్గా అయితే ఉత్తిగా రావాలా తినమంటే తినము. ఇలాగ ఆమ్లెట్ అలా చేసి ఇట్లా పెట్టేస్తే మనం నీట్గా తినేస్తాము. తినబుద్ధి అవుతుంది కూడా, టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెనం పొయ్యి మీద పెట్టుకున్నాము, అది హీట్ ఎక్కింది. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే కొంచెం టోస్ట్ చేద్దాము. అప్పుడు కొంచెం తినేటప్పుడు బాగుంటుంది మనకి. ఇది కొంతసేపు 2 sides టోస్ట్ చేయాలన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది టోస్ట్ చేసాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఎగ్స్ని. ఇప్పుడు అది కొంచెం కొంచెం వేసుకుందాము. అంచులకి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడే 2 sides వేస్తున్నాను. అక్కడ చూపించింది ఒకటి, ఇదొక డిఫరెంట్గా. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలాగా లోపల బ్రెడ్ పెట్టుకొని ఆమ్లెట్ అయితే అలా మడత పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మన టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఇది నేను లాంగ్ ఫార్మాట్గా ఎందుకు చేస్తున్నానంటే మీకు ఇది అర్థం అవుతుంది. నన్ను చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు రాని వాళ్ళు. మళ్ళీ మీరు మాకు రాదా ఏంటి అనకండి. మీరు రాని వాళ్ళైతే కొంచెం మంది నేర్చుకుంటారని మీకు పెడుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.